కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు కొనసాగుతాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా రాణిస్తారు. ఆదాయ మార్గం లోపల పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొత్త ఆలోచనలు పెరగడం వలన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. మిత్రులతోని మీరు ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కొనసాగుతాయి. దూర బంధువుల్ని కలుస్తారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేసే పనుల పట్ల బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి శని యొక్క నామాన్ని చదువుకొని ఆంజనేయ స్వామి గుళ్ళో 9 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా కొంచెం ఎదుగుదల ఉన్నా కూడా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుంచి మీకు కొంత సహాయం అందుతుంది. మిత్రుల పట్ల జాగ్రత్తతో మీరు వ్యవహరిస్తూ స్నేహాన్ని కొనసాగించండి. స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి వ్యాపార రంగంలో ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.